రైతు భరోసా చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక సాయంతో రైతుకు భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ధోకాలకు కేరాఫ్గా మారిందని విపక్షాలు మండిపడుతున్నాయి. రైతు భరోసాపై రాజకీయ రభస. అన్నదాతకు అండగా ఉంటామంటున్న ప్రభుత్వం భరోసా కాదు ధోకా అంటున్న విపక్షాలు. రైతు భరోసా విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజాగా రైతు భరోసా విధి విధానాలను ప్రకటించిన తర్వాత తీవ్రంగా మండిపడుతున్నాయి విపక్షాలు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా భరోసా కల్పిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే ఇది ముమ్మాటికి మోసం చేయడమేనంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి అని నిలదీస్తున్నాయి. గత ప్రభుత్వం ఎకరాకు 10,000 మాత్రమే ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో రాళ్లు, రప్పలు, కొండలు. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు పథకంలో ఎకరాకు 10,000 ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26 నుంచి ఈ 2 పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా మన సమాజంలో మనలో భాగమే అని గుర్తించి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ చేసిన ఈ ప్రకటనతో విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సమయంలో అంతన్నారు ఇంతన్నారు, మరి ఇప్పుడు చేస్తున్నదేంటి అంటూ నిలదీస్తున్నాయి. ఇది ముమ్మాటికి ద్రోహం, నయవంచన అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఎకరానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12,000 ఇస్తాం, పండగ చేసుకోమంటున్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ రోజు 10,000 రూపాయలు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంటే 3 పంటలకు ఇయ్యవా, 3వ పంటకి ఇయ్యవా అని అవహేళన చేసిన వాడు రేవంత్ రెడ్డి. 10,000ను బిచ్చమన్నవాడు, ముష్టి అన్నవాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ మేము అడుగుతున్నాం, 10,000ను ముష్టి అంటివి, బిచ్చమంటివి, 15,000 ఇస్తానంటివి, ఇవాళ 12,000కు సరిపడి మళ్ళీ అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకుంటే సిగ్గనిపిస్తలేదా నీకని అడుగుతా ఉన్నాం. కనీసం మాత్రం చీమగుట్టినట్టన్నా అనిపిస్తలేదా? ఇచ్చిన మాటలు ఈ రకంగా సిగ్గు లేకుండా తప్పుతుంటే కనీసంగా కూడా ఏం అనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే మోసం, దగ. కేబినెట్ నిర్ణయాలతో అది మరోసారి నిజమైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ ఎక్కడో ఉన్నారని కేటీఆర్ నిలదీశారు. రైతులకు రాహుల్, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. అది అడగడానికి ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సమయం రాజకీయ భేదాల పరంగా డైరెక్ట్ గా అడగలేము కాబట్టి పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాం. తప్పకుండా మాకు అవకాశం కల్పించాలి. ఉప ముఖ్యమంత్రి గారికి రైతుల యొక్క గోసేందో, కాంగ్రెస్ పార్టీ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇచ్చినటువంటి మాటేంటో, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి మోసమేందో ఆ వివరాలతో కూడినటువంటి రిప్రజెంటేషను ఉప ముఖ్యమంత్రి గారికి మేము శాంతియుత వాతావరణంలో ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇక బీజేపీ సైతం అదే స్థాయిలో మండిపడుతోంది. రైతు భరోసా ప్రకటన స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని బీజేపీ విమర్శించింది. పాతోళ్ళు 10,000 ఇస్తే మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి నమ్మే మీకు ఓటేస్తే సంవత్సరం నుంచి ఇయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, 15,000 రూపాయలు ఇయ్యక 12,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మరి 12,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే 2 విడతలు ఇవ్వాలి. ఇది 3వ విడత అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 18,000 రూపాయలు వేయాలి. మీరు ఏస్తారా ఏరా? రైతు భరోసా పేరుతో అన్నదాతలను దారుణంగా మోసం చేస్తున్నారని బీజేపీ మండిపడుతోంది. పచ్చి దగా, పచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. సంవత్సరం తర్వాత ఇప్పుడైనా ఇస్తారేమో అని పాపం రైతులు ఎదురు చూసిండ్రు. ఇప్పుడు కూడా 12,000 అంటున్నాడు. అది ఎంతమందికి ఇస్తారో తెలియదు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఏ విధంగానైనా ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. పథకాలన్నీ ఏవి ఇచ్చిన హామీని నిలబెట్టలేదు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా కూల్ చేసుకుందాం అనేటటువంటి లక్ష్యంతోనే ఈ రోజు వీటిని అనౌన్స్ చేసిండ్రు. రైతుకు రొక్కమందించి సాగుకు సాయంగా ఉండాలనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
అయితే ఈ పథకం అమలు తీరుపై ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలు చేయకపోతే రైతుల నుంచి ఉద్యమం తప్పదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి.